హలో హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ అయితే ఏంటంటే మనం డ్రెస్ కుట్టినప్పుడు ఏంటంటే షోల్డరు ఇలా పైన అయితే స్టిచ్చింగ్ ఉంటుంది, మనకు లోపల ఫినిషింగ్ అనేది ఇలా ఉండదు కదా ఒక్కొక్కసారి. సో కొందరికి ఇది రాదు ఇలా స్టిచ్ చేయడము. నార్మల్గా ఏంటంటే మనం షోల్డర్ రెండు కూడా ఇలా లైనింగ్ అతికించి నెక్ కుట్టిన తర్వాత రెండు షోల్డర్స్ ఇలా జాయింట్ చేసేస్తాం. మామూలుగా అయితే ఇలా పెట్టేసి స్టిచ్ చేస్తాం కదా, అలా కాకుండా ఏంటంటే ఇది ఇండివిజువల్గా నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా క్యాన్వాస్ బయటికి స్టిచెస్ ఏం కనిపించకుండా మొత్తం కూడా మనకు లైనింగ్ సైడ్ ఉండేలాగా స్టిచ్ చేశాను. పైకి ఎలాంటి స్టిచెస్ ఉండవు, ఓన్లీ నేను ఐరన్ తిక్కితే నీట్గా ఓన్లీ క్లాత్ మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి స్టిఫ్గానే ఉంటుంది క్యాన్వాస్ది. అయితే ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే ఓన్లీ ఈ షోల్డర్ లైనింగ్స్ ఉన్నా కూడా మనము షోల్డర్ ఇలా జాయింట్ చేయకోకుండా అండ్ స్టిచ్చింగ్ అంటే మనకి ఇలా అంత పీసెస్ గుచ్చుకున్నట్లు అవుతుంది కదా. సో ఈ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది. సో ఇలా ఎలా కుట్టాలి అని అంటే రెండు షోల్డర్స్ మనం ఇలా పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ నేను ఫుల్ షోల్డర్ అతికించలేదు, కొంచెం గ్యాప్ పెట్టేసుకున్నాను హ్యాండ్ దగ్గర. సో ఈ రెండు కూడా కటాకట్ ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ ఓన్లీ లైనింగ్ పార్ట్ మాత్రమే ఫ్రంట్ లైనింగ్కి తిప్పేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రెండు రైట్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా నార్మల్ షోల్డర్ ఎలా అటాచ్ చేస్తాం మనం అలాగే తీసుకోవాలి. బట్ బ్యాక్ లైనింగ్ మాత్రం ఫ్రంట్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేయాలి. సో మనకు ఓవరాల్గా 4 కవర్ అయితే 2 లైనింగ్స్ ఒక సైడ్, 2 రైట్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ లాక్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్లోను మళ్ళీ ఇక్కడికి లాక్. సో ఒకవేళ మాకు ఇంకేమైనా అప్ అండ్ డౌన్ ఉంది, ఇప్పుడు చూడండి జస్ట్ ఓపెన్ చేసేస్తున్నాను నేను. ఇలా షోల్డర్ కూడా మనది కటాకట్ నీట్గా వచ్చేసింది, మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ కూడా మనకు ఎలాంటిది ఉండదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం హ్యాండ్ చేసేస్తాం కాబట్టి దీనికి ఓవర్లాక్ చేసేసుకుంటే డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది, మనకు షోల్డర్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో చూసారు కదండి, ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీకు యూజ్ అవుతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి.